ఒక్కొక్క ముల్లంగి మొక్క తీసేస్తున్నానండి. ఇంకా కొన్ని పువ్వులు ఉన్నాయి, మొత్తం విత్తనాల కోసం హార్వెస్ట్ చేసేసానండి. ఇవన్నీ చూసారు, ఇంకా కొన్ని పూలేమో వస్తూనే ఉన్నాయి, ఇంకా కొన్ని కాయలు ఎండిపోతూ ఉన్నాయి. ఇంకా మనకి ఎండలు కూడా ముదిరిపోతున్నాయి కదండి. ఆ మిగిలిన మొక్కలకు కూడా సారం అందాలి, లేదంటే ఇప్పుడు ఈ కాయగూర మొక్కలు ఇవన్నీ కూడా డల్గా అయిపోతాయండి. ఇంక మనకి ఏమీ హార్వెస్ట్ సరిగ్గా రాదు. ఇక ఇవి కూడా విత్తనాలు తయారైన విత్తనాలు రాలిపోవడం అది జరుగుతూ ఉంటుంది అనమాట. అందుకని తీసేసాను. ఇంక ఇలాగే మొక్కలు ఉంచేస్తానండి. మెల్లిగా అవి ఆ ఉన్న సారాన్ని లాక్కుని తయారవుతాయి విత్తనాలు. అప్పుడు విత్తనాలు కలెక్ట్ చేసేయచ్చు మొత్తం అన్నీ అన్నట్టుగా తీసేసానమాట. కొంచెం నీడకు ఉంచేస్తానండి ఈ ముల్లంగి. అప్పుడే మనకి ఈ తయారవుతున్న విత్తనాలు కూడా పూర్తిగా పరిపక్వానికి వస్తాయన్నమాట. అప్పుడే మనం నాటుకున్నానండి ఆ విత్తనాలు చక్కగా మొలకెత్తుతాయి. దుంప చూసారా మెల్లిగా తగ్గిపోతాయండి సైజు. అంటే ఈ విత్తనాలు అవి ఎదుగుతూ ఉంటాయి కదా, తయారవుతూ ఉంటాయి కదా విత్తనాలు. ఈ పోతేమో విత్తనాల కింద మారుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ దుంపల్లో ఉండే సారం తగ్గిపోతుందండి. తగ్గిపోయి ఇదిగోండి ఇలా అయిపోతాయి దుంపలు. మామూలుగా అయితే చాలా పెద్దగా ఉంటాయి. ఇంకా మెల్లిగా ఈ పూత ఈ పిందె దశకు వచ్చేసరికి దుంప కరిగిపోవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంక ఇలాగే ఉంచేస్తే ఇవి కూడా మనకి సరిగ్గా దొరకవండి, ఇవన్నీ పోతాయి విత్తనాలు. అందుకని హార్వెస్ట్ చేసేసాను. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఒక్క ఫ్రిడ్జ్ దాంట్లోనే వేసానండి, అది కూడా తీసేసానండి. ఇవేమో సెకండ్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్ నుంచి తెచ్చినవి, ఇదేమో ఫస్ట్ ఫ్లోర్ టెర్రస్ గార్డెన్లో పీకిన మొక్క అనమాట. మొన్న తీసినవండి ఇవన్నీ చక్కగా ఎండిపోయినాయి చూసారా. ఇవన్నీ తీయాలండి విత్తనాలు, పెద్ద పని చెయ్యాలి మెల్లిగా.